నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ఒక సినిమాలో ప్రసిద్ధ సినీ నటి, గాయని శ్రీమతి భానుమతి రామకృష్ణ గారి పాట ఒకటి ఉంది. అది పిచ్చి 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 రకరకాల పిచ్చి అని. అది ఎన్ని రకాల పిచ్చిలుంటాయో వాటిల్లో కొన్ని రకాల పిచ్చిలు తెలిపే కథ ఒకటి ఉంది. కథ పేరు వెర్రివాళ్ళు. బాగ్దాద్లోని ఒక వెర్రాసుపత్రిలో ఇద్దరు వెర్రివాళ్ళు చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. వారిలో ఒకడు ధనికుడు. వ్యాపారంలో తనకున్నది అంతా పోగొట్టుకుని మతి చెడి వెర్రివాడైపోయాడు. రెండోవాడు బాగా చదువుకున్నవాడు. యువతను ప్రేమించి ఆమె చేత నిరాకరించబడి మతి చెడినవాడు. ధనికుడు రోజు ఆస్పత్రి అధికారుల దగ్గరకు వెళ్ళి, నా పోటీదారులైన వర్తకులు నన్ను చూసి ఓర్చలేక నేను పిచ్చివాడినని వాదు పుట్టించారు. నాకేమీ పిచ్చి లేదు, దయచేసి నన్ను ఇంటికి పంపేయండి అని వేడుకునేవాడు. కానీ అతని ప్రార్థనను ఎవ్వరూ వినిపించుకునేవారు కాదు. ఒకనాడు ధనికుడు ఎవ్వరూ చూడకుండా ఎత్తైన మొండి గోడ మీద ఎక్కి కూర్చుని సవారీ చేసిన వాడిలాగా చల్ 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 అని గోడను అదిలించసాగాడు. ఆ మనిషి అక్కడి నుంచి పడి చచ్చిపోతే ఆసుపత్రికి చెడ్డ పేరు వస్తుందని భయపడి ఆసుపత్రి అధికారులు వచ్చి అతన్ని గోడ దిగి రమ్మని బతిమాలసాగారు. కానీ వెర్రివాడు వినిపించుకోలేదు. దిగి వచ్చావంటే నిన్ను వెంటనే ఇంటికి పంపేస్తాను అని ఆసుపత్రి అధికారి మాట ఇచ్చాడు. కానీ అందువల్ల కూడా లాభం లేకపోయింది. వెర్రివాడు మరింత హుషారుగా చల్ 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 అని గోడను ఇంకా ఇంకా అదిలిస్తూనే ఉన్నాడు. ఇంతలో అతని స్నేహితుడు వచ్చి అధికారితో, నన్ను ఇంటికి పోనిచ్చేటట్టయితే నా మిత్రుడిని క్షణంలో గోడ దించుతాను అన్నాడు. అదెలా అన్నారు. చూస్తారుగా అని చదువుకున్నవాడు ఒక పెద్ద కత్తెర ఒకటి తెచ్చి గోడ మీద వెర్రివాడతో, ఇదిగో నేను నీ గోడను కత్తిరించేస్తున్నాను, నువ్వు కింద పడిపోతావు, జాగ్రత్త అన్నాడు. గోడ మీద వెర్రివాడు తన మిత్రుడి చేతిలో ఉన్న పెద్ద కత్తెరను చూసి, ఉండు ఉండు ముందు నన్ను గోడ దిగని అంటూ గోడ దిగి వచ్చాడు. ఆసుపత్రి అధికారి వెంటనే అతన్ని నిర్బంధంలో పెట్టించి రెండవవాడిని విడుదల చేసి ఇంటికి పంపేశాడు. మరొక సంఘటన. వెర్రివాళ్ళందరూ ఆసుపత్రిలోనే ఉంటారని లేదు, బయట కూడా అనేక మంది వెర్రివాళ్ళు, వెర్రిబాగుల వాళ్ళు ఉంటారు. ముల్లా నాసరుద్దీన్ అనేవాడు ఒకసారి స్నానశాలకు వెళ్ళి శుభ్రంగా స్నానం చేశాడు. తనలాగే స్నానాలు చేసిన వాళ్ళు గచ్చు మీద పడుకుని గురకలు పెడుతూ నిద్రపోవడం అతని కంటపడింది. అతనికి కూడా నిద్ర ముంచుకొస్తున్నది. నిద్రపోతే అంతమందిలో తాను ఎవరైనది గుర్తు తెలియకపోతుందేమోనని ముల్లా ఒక చిన్న కూజాను తన నడుముకు కట్టుకుని పడుకుని నిద్రపోయాడు. కొంచెంసేపు అయ్యాక నిద్రపోతున్న వాళ్ళల్లో ఒకడు లేచి ముల్లా నడుముకు కట్టి ఉన్న కూజా మీద భ్రాంతిపడి దాన్ని తీసి తన నడుముకు కట్టుకుని మళ్ళీ నిద్రపోయాడు. ముల్లా నిద్రలేచి తన నడుముకు కూజా లేకపోవటం గమనించి అది మరొకటి నడుముకు కట్టి ఉండటం చూసి వాణ్ణి లేపి, అబ్బాయి నేనే అయితే నా కూజా ఎక్కడా? ఒకవేళ నువ్వే అయితే మరి నేనెవరిని అని అడిగాడు. మరొక సంఘటన. పర్షియా దేశ భూస్వామి ఒకడు తన గుర్రం మీద ప్రయాణమై పోతున్నాడు. అతని నౌకరు ఒకడు గుర్రం ముందు పరిగెత్తుతున్నాడు. సాయంకాలానికి వాళ్ళు ఒక ప్రదేశం చేరి రాత్రి అక్కడే ఉండిపోవాలనుకున్నారు. ఇద్దరు భోజనం అయ్యాక యజమాని తన నౌకరుతో, అబ్బి నువ్వు రోజల్లా పరిగెత్తి పాపం అలసిపోయావు, అందుచేత అర్ధరాత్రి దాకా నువ్వు పడుకుని నిద్రపో, నేను గుర్రాన్ని కనిపెట్టి ఉంటాను. అర్ధరాత్రికి నిన్ను నిద్రలేపి నేను పడుకుంటాను, తెల్లవారిన దాకా నువ్వు గుర్రాన్ని కనిపెట్టి ఉండు అన్నాడు. నౌకరు సరైనని పడుకుని నిద్రపోయాడు. అర్ధరాత్రి దాకా మెలకువగా ఉండి ఆ తర్వాత నౌకరును లేవగొట్టి, ఇక గుర్రాన్ని కనిపెట్టి ఉండటం నీ వంతు అని యజమాని పడుకుని నిద్రపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే నౌకరు కూడా హాయిగా నిద్రపోయాడు. ఒక గంట గడిచాక యజమాని కళ్ళు తెరిచి నౌకరుని కేకేసి, ఏం చేస్తున్నావురా అని అడిగాడు. ఆలోచిస్తున్నాను అన్నాడు నౌకరు. ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు యజమాని. రక్కసి ముళ్లకు ఎవరు పదును పెడతారా అని ఆలోచిస్తున్నాను అన్నాడు నౌకరు. భేష్, నువ్వు బుద్ధి గలవాడివి అని యజమాని మళ్ళీ నిద్రపోయాడు. ఇంకొక గంట గడిచాక అతనికి మళ్ళీ మెలకువ వచ్చింది. నౌకరుని పిలిచి, ఏం చేస్తున్నావురా అని అడిగాడు. ఆలోచిస్తున్నాను అన్నాడు నౌకరు. ఏం ఆలోచిస్తున్నావు అని యజమాని అడిగాడు. భూమిలోకి పలుగు దిగేస్తే గుంట పడుతుంది కదా, మరి అక్కడ ఉండిన మన్ను ఏమైనట్టు అన్నాడు నౌకరు. భేష్ భేష్, నువ్వు బుద్ధిగలవాడివి
అని యజమాని మళ్ళీ నిద్రపోయాడు. ఇంకో గంట గడిచాక మళ్ళీ యజమానికి మెలకువ వచ్చింది. అతను నౌకరుని పిలిచి, ఏం చేస్తున్నావురా అని అడిగాడు. ఆలోచిస్తున్నాను అన్నాడు నౌకరు. ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు యజమాని. నిన్న తమరు గుర్రం మీద సవారీ అయ్యారు. నేను గుర్రం ముందు దౌడు తీశాను. మరి ఇప్పుడు గుర్రం లేదు కదా, జీను ఎవరు మోసేటట్టు అని ఆలోచిస్తున్నాను అన్నాడు నౌకరు. కథ సమాప్తం. ఇలా కూడా ఉంటారండి పిచ్చివాళ్ళు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ నొక్కి గంట సింబల్ కూడా నొక్కడం మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు తప్పక కామెంట్ల రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.